అమ్మ లేని లోకం అనే కథ గురించి తెలుసుకుందాం. అమ్మ లేకుంటే ఇంట్లో ఏం తోచడం లేదు నాన్న, అమ్మ ఎప్పుడొస్తుంది అని 5 ఏళ్ల చిన్నారి అయిన ప్రణవి వాళ్ళ నాన్నను అడుగుతుంది. తన తల్లి ఎప్పటికీ రాలేదు అని తన కూతురితో చెప్పలేక తనలో తానే మదనపడుతూ పైకి త్వరలో వస్తుందిలేమ్మా అని అంటాడు నాన్న. మీ అమ్మ ఇంకా ఎప్పటికీ రాకపోవటానికి కారణం తన నిర్లక్ష్యమే అని బాధపడుతూ అది తన కూతురికి ఎలా చెప్పాలో తెలియక సోఫాలో కూర్చుని వెనుకకు జారిపడి జరిగిందంతా గుర్తుకు తెచ్చుకుంటాడు. తన భార్య ఎప్పుడూ తన ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పడానికి ప్రయత్నించినా ప్రతిసారి వినిపించుకోకుండా ప్రతి ఆడవారికి ఉండే సమస్య అని కొట్టిపడేసేవాణ్ణి. తను ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకునేవాణ్ణి కాదు. అలా తను నాకు పూర్తిగా చెప్పడం మానేసింది. ఎంత నొప్పి ఉన్నా నాతో చెప్పేది కాదు. ఒకరోజు తను వంట చేస్తుండగా ఒక్కసారిగా నొప్పి పెరిగి కళ్ళు తిరిగి పడిపోయింది. వెళ్ళి చూసేసరికి రక్తపు మడుగులో పడి ఉంది. వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాను. అక్కడ డాక్టర్స్ తన కండిషన్ చూసి చాలా సీరియస్ అని చెప్పాడు. తన గర్భసంచి చాలా ఇన్ఫెక్షన్ అయిందని, వెంటనే ఆపరేషన్ చేయాలి అని అన్నారు. ఆపరేషన్ చేసినా తను బతికే అవకాశం చాలా తక్కువ ఉందని చెప్పారు. మీ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది అని అన్నారు. ఆపరేషన్ చేయటం మొదలుపెట్టారు. కానీ ఆ దేవుడికి మన మీద దయలేదు. ఆపరేషన్ ఫెయిల్ అయ్యి మీ అమ్మ మనకు దూరమైంది. తను తన సమస్య గురించి చెప్పినప్పుడే నేను నిర్లక్ష్యం చేయకుండా ఉండి హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించి ఉంటే ఈరోజు మీ అమ్మ మనతో ఉండేది. ఈ విషయం నీతో చెప్పలేక, నాలో దాచుకోలేక ఎంతగానో కుంగిపోతున్నా. మీ అమ్మ లేని ఇంట్లో నీకే కాదు నాకు ఏమీ తోచడం లేదు తల్లి అని మనసులో అనుకుంటున్నాడు. నాన్న నాన్న అంటూ వినబడిన పిలుపుతోటి ఈ లోకంలోకి వస్తాడు. నాన్న, అమ్మ ఎప్పుడొస్తుందని మళ్ళీ అడుగుతుంది. త్వరలోనే వస్తుంది చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆడవారు చెప్పే సమస్యలను కొట్టిపడేసి వేరొకరితో ముడిపెట్టి మాట్లాడి వారిని మన నుండి దూరం చేసుకోవద్దు. అందరి సమస్యలు ఒకేలా ఉండవు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.